నిజం చెప్తున్నా, దునియాలో ఏ మూలకు ఏ తండ్రికైనా కానీ కొడుకుల కంటే కూడా బిడ్డ మీదనే పాయరం ఎక్కువ ఉంటుందోలా. కొడుకులు గులిగినా మంచిదే, ఇది నిజం. అవునా కాదా? బిడ్డకు కూడా తండ్రి మీదనే పానం కొట్టుకుంటుంది. అంతెందుకు, నా ముచ్చటనే తీసుకోరాదు. నీకు నాయన ఇష్టమా అమ్మిష్టమా అని సుట్టపోలు అడుగుతుంటారు. ఇద్దరు ఇష్టమే అని అంట. ఇక ఇంకా గట్టిగా అడిగితే మాత్రం నాయనంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్తా. మా అమ్మ నా మీద గులిగినా మంచిదే, ఉన్న ముచ్చట చెప్పాలి కదా. ఎందుకంటే నాయనంటేనే ఆడపిల్లలకు ఒక హీరో అసొంటోడు. ఏదన్నా ఆపతొచ్చినా, మనసు మంచిగా లేకున్నా, మీదట్లా ఏమన్నా దిక్కుమాల పంచాదులు గిర్ర తిరిగినా నాకైతే మా నాయనకే చెప్పుకోబుద్ధి అవుతుంది. కన్న తండ్రి పక్క పొంటుంటే పెద్ద ధైర్యం వల్ల ఇక భయం అన్నదే ఉండదు కదా. కానీ అందరికీ అట్లా ఉండదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా తండ్రి అంటే ధైర్యం కాదు, భయం భూతం కూడా అంటుంది ఒక బుజ్జి. నాకైతే పానం కలుక్కుమన్నది. చూడురు మీరే. పాపంకి బుజ్జవని చూస్తే నాకు పానం కలుక్కుమన్నది. ఈమె జత్యాల పోలీస్ టౌన్కి వచ్చి కన్న తండ్రి మీదనే కంప్లైంట్ ఇచ్చింది. నాకు మా బాప అద్దే అద్దు, ప్లీజ్ మా బాప మంచోడు గానే కాదు అని పోలీసు వాళ్ళకి ఏడ్చుకుంటా చెప్తుంది. అగో నాయన అంటేనే ఆడపిల్లకు ఒక భరోసా, ఒక హిమ్మతి, ఒక ధైర్యం. అసొంటి ధైర్యం ఇచ్చే నాయన అంటేనే గిట్ట భయపడుతుంది, గింత వణుకుతుంది అని అనిపిస్తుంది కదా. ఈమెనే అడుగుదాం, ఏమైందిరా బుజ్జి, అసలు నాయన మీద ఎందుకు పోలీసు వాళ్ళకి చెప్పుకుంటున్నావు? అయ్యయ్యో, ఏందిది, ఇట్లా కూడా ఉంటారా తండ్రులు? అయితే ఈ బుజ్జోళ్ళది జత్యాల జిల్లా శ్రీరాములపల్లె. వీళ్ళమ్మ బీమారచ్చి కాలం చేసింది, నాయనేమో ఇంకో పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని బిడ్డను మంచిగా చూసుకోవాలన్నా అద్దా కన్న పీగేనాయే. కానీ ఆ తండ్రి మాత్రం పాపం బిడ్డను గోసగుచ్చుకున్నాడట, రోజు కొట్టుడేనట. పాపం వాతలు పడ్డే పేయి మీద బుజ్జికి. పాపం రోజు ఎంత నరకం చూసిందో. ఇక ఈ బుజ్జి బాధంతా పోలీసు వాళ్ళకే చెప్పుకుందాం అనుకున్నది. ఒక్కతే ఇంట్లోకెళ్ళి వారిపోయి జత్యాల పోలీస్ టౌన్కి వచ్చింది. ఏడ్చుకుంటా బాధంతా చెప్పుకున్నది. పాపం ఈమె తండ్లాట చూసి పోలీసు వాళ్ళకు కూడా పానం కలుక్కుమన్నదోల్లా కాదా. మరి ఎంతున్నదోల్లా బుజ్జి. కన్న తండ్రి అంటే గింత అవస్థ పెడితే ఎవరితో చెప్పుకోవాలి చెప్పు. అరే, ఈ కాలంలో కూడా బిడ్డలను గిట్ల చూసుడేంది? నన్ను అడిగితే చాలా మంది తండ్రులు ఆడపిల్లలను మహారాణు లెక్క చూసుకుంటారు, నా బిడ్డ బంగారం అని చెప్పుకుంటారు. కానీ ఈ తండ్రి ఏందో గిట్ల చేస్తుండు, దౌడల దగ్గర వడ. నాకైతే బీపేలేస్తుంది.